అల్లూరి జిల్లా చింతపల్లి మండలం గొర్రెల మెట్టకు లక్ష్మీపురంకు మధ్యలో కాలువ పైనుంచి బ్రిడ్జి మంజూరు చేయాలని పలువురు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కాలువ వలన వర్షాకాలంలో 4 పంచాయతీలకు చెందిన 100 గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోతున్నాయని, గత వర్షాకాలంలో కాలువ పొంగి 3 వ్యక్తులు కాలువలో దాటబోయి కాలువలో కొట్టుకుపోయారని, వర్షాకాలంలో ఉపాధ్యాయులు కాలువ దాటి వెళ్ళలేక 25 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తే టైం హాజరు కాలేకపోతున్నారని వాపోయారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళల కొరకు 108కి ఫోన్ చేసినా కాలువ వలన రాలేని పరిస్థితి అన్నారు. ఉన్నతాధికారులకు ప్రజాప్రతినిధులకు చివరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వినతి పత్రం ఇచ్చినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు చేపట్టి గొర్రెలమెట్టకు లక్ష్మీపురంకు మధ్యలో ఉన్న కాలువపై బ్రిడ్జి నిర్మించి రాకపోకలకు అంతరాయం లేకుండా ప్రజల ప్రాణాలు కాపాడాలని కడుముసారి పంచాయతీ పలువురు గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నా పేరు బి సింహాచలం, మాజీ సర్పంచ్ వాళ్ళ అబ్బాయిని అండ్ వార్డు సభ్యుడు కూడా. మేము గతంలోని ఈ కుడుంసారి తమ్మెంగుల పంచాయతీలు చెందిన వంటి లక్ష్మీపురము గొర్రెలమెట్ట మధ్యలో ఉన్న కాలువను నూతన బ్రిడ్జి ఏర్పాటు చేయాలని గతంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే గతంలో ఎమ్మెల్యే గారికి కూడా వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఈ కాలువని ఇప్పటిదాకా పనులు మాత్రం స్టార్ట్ చేయలేదు. గ్రాంట్ చేసారు కూడా, చేసేయమంటున్నారు, ఇప్పటిదాకా చేయలేదు. ఈ బ్రిడ్జి అవ్వకుండా ఉండడం వల్ల సుమారు 4 పంచాయతీల నుండి సుమారు ఒక 80-90 గ్రామాలు, కిల్లెంకోట పంచాయతీకి చెందిన కొన్ని గ్రామాలు, అలాగే లూవాసింగ్ పంచాయతీ జీమోడ్ల మండలం చెందిన కొన్ని గ్రామాలు, అలాగే ఈ కుడుంసారి తమ్మెంగుల చెందిన గ్రామాలు ఈ కాలువ మార్గంలో వెళ్ళాలి. కాబట్టి ఈ కాలువ అనేది నూతన బ్రిడ్జి ఏర్పాటు చేస్తే చాలా అందరికి అనుకూలంగా అన్ని సౌకర్యాలుగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. అలాగే గతంలోని చేస్తామని చెప్పి ఇప్పుడు దాకా చేయడం లేదు కనుక ఈ బ్రిడ్జిని తొందరగా ఏర్పాటు చేస్తే చాలా మేము ప్రజలందరికీ చాలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం. గతంలో ఈ కాలువ రావడం వల్ల చాలామంది మేము చుట్టుపక్కల సుమారు ఈ రూట్ అంటే అన్నవరం కానీ చింతపల్లికి వెళ్ళాలంటే 15 కిలోమీటర్లు, అన్నవరం వెళ్ళాలంటే 6 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఇలా తిరిగి వెళ్ళడం హాస్పిటల్కైనా ఈ ఆఫీస్ పనులకైనా సంతకు వెళ్ళాలన్నా సుమారు 25 కిలోమీటర్లు జీమోడ్ రూట్ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఇరువైపులా చుట్టుపక్కల అటుపక్క ఇటుపక్క తార్ రోడ్లు అయినప్పటికీ ఈ బ్రిడ్జి ఎందుకు ఇప్పటి వరకు మరి చేయలేదు మాకైతే అర్థం కాలేదు. ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఇప్పుడు దాకా ఈ కాలువ బ్రిడ్జి అనేది స్టార్ట్ చేయకుండా ఉండడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ప్రజాప్రతినిధులకు, అధికారులకు, ఈ మీడియా మిత్రుల ద్వారా మేము మీకు విన్నవించుకుంటున్నాము. ఇంత ప్రజల ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని మాకు ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేయవలసిందిగా ఈ మీడియా. నా పేరు ఏ చంద్రరావు అండి. ఇది గొర్రెలమెట్ట గ్రామం. అలాగే ప్రతి సమస్య ఇక్కడ పెద్ద సమస్య ఇదేనండి. ఇటు అటు తార్ రోడ్లు
బాగానే ఉన్నాయి. ఇది కాలువ చాలా ప్రమాదమైన కాలువ. మీరు ఈ మీడియా ద్వారా చాలా గ్రూపుల ద్వారా చూసే ఉంటారు. ఈ కాలువకి ఎంతోమంది ప్రమాదకరంగా ఉండి ఈ ఇందాక మన మాజీ సర్పంచ్ అబ్బాయి చెప్పినట్టు 2-3 చచ్చిపోయారు. అలాగే ఎప్పుడైనా ఈ ఈ ఈ సమస్యలు మీ మీ దృష్టిలో తీసుకొస్తున్నాము. ఇది మీరు తెలుసుకొని వెంటనే మరి ఈ బ్రిడ్జి ప్రారంభిస్తారని ఒక కోరిక. ఇంకో విషయం అండి, మేము ఎవరు దుమ్మిరిగూడ మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు కూడా దగ్గరుండి మేమే లెటర్ ఇచ్చామండి. లెటర్ ఇచ్చిన దాన్ని ఏం స్పందించట్లేదండి. మేము చాలామందికి అడిగితే ఇది బ్రిడ్జి ఏదో 15 అడుగులు ఎత్తు, ఇది తొందరగా అవ్వదు ఇలాగానే చెప్పుకొస్తున్నారు అధికారులు. కానీ ఎప్పుడెప్పుడా అని మేము ఎదురు చూస్తున్నాం. అలాగే ఇక్కడ మీరు చూసే ఉంటారు, మేమే రైతులమందరం కలిసి ఒక రాడ్లు వేసుకొని అలాగే రాడ్ల మీద బండ్లు దొర్లించుకొని ఇటాటు తిరగడం. ఆ ఎండాకాలం అయిపోయిన తర్వాత ఇదిగో ఇప్పుడు 15 రోజులు గ్యాప్. ఈ 15 రోజులు దాటిందంటే వర్షాకాలం ప్రారంభమైపోతుంది. కాలువలు వచ్చేస్తే మేము ఇంకా ఇలాగ జీమాడుగులు. ఎమ్మెల్యే జాడండి, గుడుంసారు పంచాయతీ, సింతపల్లి మండలం. మరి నేను గొర్రెలమట్ట ఈ స్కూల్ సైర్మన్ అండి, సైర్మన్గా చేస్తున్నాను. మరి మాకు అలాగే మేడం గారు కూడా కాలువ వచ్చినప్పుడు ఈ స్కూల్కి వచ్చి మరి పిల్లల్ని చదువు చెప్పడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అండి. దయచేసి మీరు మీడియా మిత్రులు మా యొద్దకు వచ్చి మా సమస్యను తెలుసుకొని ఈ బ్రిడ్జి నిర్మాణం కొరకు ఏమైనా చేయగల స్తోమత మీకు ఉందని మేము నమ్ముతున్నాము. ఎట్టి పరిస్థితుల్లోని ఈ బ్రిడ్జి లేనిసో మారుమూల ప్రాంత ప్రజలందరూ కూడా ఇలాగే వస్తూ గడ్డ వచ్చినప్పుడు వస్తే ఇక్కడ కష్టాలేటో చూసిన వారికి తెలుస్తుందండి. చూడని వారికి వీడి నిజము కలవు చెప్తున్నాడని అనుకోనవచ్చు. కానీ ఇక్కడ కాలువ వచ్చినప్పుడు వస్తే ఆడవారు కానీ మగవారు కానీ ఇబ్బందులు పడవలసిన కష్టాలు చూస్తే ఒక వేరుగానే ఉంటుందండి. ఎలా అంటే ప్రతి అధికారులు వస్తున్నారు, వైసీపీ గవర్నమెంట్ నుంచి వచ్చారు, మేమున్నాం చేస్తామన్నా వాళ్ళు వచ్చారు పోయారు, వారు చేయలేరు. తర్వాత టీడీపీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంపీలు వచ్చారు, కానీ మా వల్ల అయిపోతుంది అని అంటే వారి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. ఈ బ్రిడ్జి అమ్మాయి ఇలాంటి అధికారులు మన యొద్దకు వచ్చి మేమే ఉన్నాంరా, మీకే ఏం కాదులే, మేము భరోసా తీసుకుంటున్నాము, చేసి రూపించగల సత్తా మాలో ఉందన్నట్టుగా స్తోమత తీసుకొని మాట్లాడిన పెద్దలు కూడా మరి ఏటో ఏమైపోయారో మాకు తెలియదండి. కాకపోతే మీరు మీడియా మిత్రులు మా యొద్దకు వచ్చి